యాడ్ నుంచి వచ్చినారో ఎరికేనా, జైలు నుంచి వచ్చినా. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. ఓసారి పేసి మైలి నీ చేతుల నా చెట్ట చెప్పే కేసు పెట్టించి నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అన్న మీటింగ్ జరుగుతుంది, సుమారు 10 నుంచి 20 వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సింది. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని 24 గంటలు టీవీ పై మూర్తి పోగులు పెడతాను. అది ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొడకల్లారా. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు. అదృష్టం ఏంటో తెలుసా, అన్న మీద ఒక కేసు, నా మీద ఒక కేసు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రాజమండ్రిలో అంటే నేను అన్నది ఏంటంటే, మా బైబిల్ అది మాకు నేర్పించలేదు. ఏంటంటే మా బైబిల్ అది మాకు నేర్పించలేదు. ఎదవ తెలివితేటలు చూపించుకే నేనేం చూపించాను సార్. అది చూపించలేదు. మేము చట్టాలను గౌరవిస్తున్నాం. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. అందుకే పూర్తిగా కేసేసా. ఏడిసేవలే, నీ అవతారం చూసుకున్నావా? తిన్నా బంగారం. ఇలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు, అవతారం చూడు. చదువుకునే వాటమనేది. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. ఓకే, 1 minute సార్. యుద్ధము ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? నేను ఒక సన్నాసిని, నా ఆయనకు 30 మంది సన్నాసులు. మీరు అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా ఒకటి మేము మంచి సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఏంటంటే, ఎందుకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్రీస్తు కొరకు పనిచేసే పోరాట వీరుల గుంపు ఒకటి. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. అంతేకాదు ప్రార్థన చేసే గుంపు ఒకటి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక పెద్ద సమావేశాన్ని, పెద్ద ప్లానింగే. ఆ సమావేశం ఏంటంటే, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనం రక్షించుకోవడానికి, మనం కాపాడుకోవడానికి. అమ్మో 2 player కాంట్రా, ఇది చాలా హుషారున్నది. ఇది దయచేసి ఎవరికి భయపడవసరం లేదు. ఆనాడు పౌలు శీలను జైల్లో వేసినప్పుడే పౌలు శీలను లెక్క చేయలేదు. పగిలిపోద్ది. చిన్న భాషకు చెప్పు. ఆఫ్టర్ ఈ జైలు ఒక లెక్క. ఇప్పుడు అలాగే ఉంటుందా? అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. అది గొప్ప. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన్. అనుకున్నారా? దేనికి భయపడలేదులే, దేనికి భయపడిన అవసరం లే. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. క్రిస్టియానిటీలకు ఎప్పుడు వచ్చావో క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డా కూడా మేము సిద్ధం. మేము సిద్ధం. ఎవరు భయపడవసరం లేదు. కొంచెం బాధ అనిపిస్తుంది, అదేమి లేదు. ఒకడు చక్కగా నూతన పెళ్లి కొడుకు లాగున్నాడు. ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన